ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనము. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. ద లార్డ్ ప్రిజర్వ్స్ ఆల్ దెమ్ దట్ లవ్ హిమ్, బట్ ఆల్ ద వికెడ్ విల్ హీ డిస్ట్రాయ్. దేవుడు ఎవరిని కాపాడుతాను అని సెలవిచ్చారు. ఆయనను ప్రేమించు వారిని. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారి జీవితాల్లో దేవునికే మొదటి స్థానమును ఇస్తారో వారిని కాపాడును. దేవునిని ప్రేమించుట అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని కలిగి ఉండుట, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుట. ఎవరైతే దేవుని ప్రేమను తన పొరుగు వారి ఎడల కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దేవునిని ప్రేమించినట్లే. నిన్ను నువ్వు ప్రేమించుకొనుట నీ ఇంటి వారిని, నీ వారిని ప్రేమించుట కాదు గాని నీ శత్రువులను ఎప్పుడైతే ప్రేమిస్తావో నీవు దేవునిని ప్రేమించినట్లే, ఆయన మార్గములను నీవు అనుసరించినట్లే. నిన్ను ప్రేమించు వారిని తిరిగి ప్రేమించుట పెద్ద గొప్ప కాదు గాని ఎవరైతే నీ ఎడల ద్వేషం, పగ, కోపం, కలహం కలిగి ఉంటారో అట్టి వారి ఎడల నీవు క్షమాపణ గుణం కలిగి ఉండి వారి ఎడల నీవు దేవుని బిడ్డవలే నడుచుకోవాలి. నీ జీవితంలో దేనిని కూడా దేవుని కంటే అధికముగా ప్రేమించవద్దు. నీ హృదయంలో కనుక అటువంటి వాటిని విగ్రహములుగా నిలువబెట్టుకొని దేవుని కంటే వారికి ప్రాధాన్యం ఇస్తే కనుక ఇక నుండి అయినా ఆ విగ్రహాలను నీలో నుండి తీసివేయి. ఎలాగైతే ఆయన బిడ్డలను ప్రేమించి కాపాడుతాడో అదేవిధంగా భక్తిహీనులను ఆయన నాశనము చేయగలడు. కనుక నీవు దేవుని యందు భక్తి లేని జీవితాన్ని కలిగి ఉంటే నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుని యందు భయము, భక్తి కలిగి ఆయనను ప్రేమించి ఆయన చిత్తానుసారంగా నడిచినట్లయితే ఆయనే నిన్ను కాపాడును. లేని ఎడల ఆయన శిక్షకు, ఉగ్రతకు గురి అయి నాశనము తెచ్చుకుంటావు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు. నిన్ను ప్రేమించు వారిని కాపాడుతానని సెలవిచ్చావు. అదేవిధంగా భక్తిహీనులను అందరినీ నాశనము చేస్తానని వాగ్దానం చేసిన దేవా, నీ యందు భయము, భక్తి కలిగి నీ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని, నీ చిత్తానుసారంగా నడుచుకునే జీవితాలని మా అందరికీ దయచేయండి దేవా. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మరి స్వరూప గారి విషయంలో మీరు ఒక గొప్ప కార్యమును జరిగించండి. నాగేశ్వర్ గారి ఆరోగ్యం గురించి నాయన ఎంతగానో అడుగాం తండ్రి ప్రభా. మరి నాయన ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచండి. మరి తండ్రి చక్రవర్తి గారి ఆత్మీయ ఎదుగుదల గురించి నాయన అడుగుచున్నాం. ఆయన నీలో బలపడి ఆయన స్థిరముగా నిన్ను సేవించబడిగా ఆయన ఉంచండి. ఆయనకున్న ప్రతి ఒక్క అవసరతలోని నీ మహిమైశ్వర్యంలో తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.